ఇవాళ అయితే నేను మామిడి అల్లం చెట్లను అయితే చూపిస్తున్నాను. ఇవి ఒకటి వేసామంటే ఎక్కడెక్కడో వచ్చేస్తున్నాయి దుంపలు. చూడండి, మేము ఎక్కడెక్కడ నాటామో కూడా ఐడియా లేదు. ఇక్కడైతే ఇది ఒకటి వచ్చింది. దీని పక్కనే మళ్ళీ ఇలా ఒకటి ఉంది పెద్దది. మామిడి అల్లం అయితే ఒక్క దుంప ఉంటే చాలు, మనకి చాలా చాలా అయితే వస్తుంది. అండ్ అలాగే దీంతో పాటు ఈ పక్కనే 2 వచ్చినాయి. మాకైతే ఇక్కడ పక్కనే చూసారు కదా మామిడి అల్లం ఎన్ని చెట్లు వచ్చాయో. అండ్ అలాగే వీటితో పాటు అటు సైడ్ కూడా ఇంకొక వైపు కూడా మామిడి అల్లం చెట్లు చిన్న చిన్నవి అయితే వస్తున్నాయి. అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇంకొకటి అట్టి చెట్టు దగ్గర చిన్న మామిడి అల్లం చెట్టు అయితే వస్తుంది. అలాగే ఈ పక్కన ఇక్కడ కాకరకాయ కూడా అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు అక్కడ ఇంకొక మామిడి అల్లం కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇంకొక మామిడి అల్లం వచ్చింది. మేము ఎక్కడ పెట్టామో నిజంగా ఐడియా అయితే లేదు, కానీ చాలా చెట్లు అయితే వచ్చినాయి చాలా చోట్ల. ఈ మామిడి అల్లం రేపు హార్వెస్ట్ చేస్తే హార్వెస్ట్కి వచ్చినప్పుడు అయితే గట్టిగా చాలా మామిడి అల్లం అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇవి తొందరగా పెరిగి మళ్ళీ మామిడి అల్లం రెసిపీస్ చేయాలి అని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.